హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ సెషన్లో ఎన్ఐటిఎన్లో వర్క్ ఫ్లోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఆటోమేషన్ చేసుకోవాలి, నో కోడ్, లెస్ కోడ్, లో కోడ్ యూజ్ చేసుకొని వర్క్ ఫ్లోస్ని ఏజెంట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఎస్పెషల్గా నేను ఆల్రెడీ ర్యాగ్ పైప్ లైన్ క్రియేట్ చేశాను. ర్యాగ్ అంటే రిట్రీవల్ అండ్ ఆగ్మెంటెడ్ జనరేషన్ పైప్ లైన్ అనమాట. ఈ పైప్ లైన్ ఎలా వర్కౌట్ అవుతుంది, దీన్ని ఎలా మనం ర్యాగ్ అంటే ఏంటిది, ఈ పీడిఎఫ్ తో మనం ఎలా చార్ట్ చేస్తాం అనేది టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళని, జాబ్ చేయలేని స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు. అకాడమిక్స్ అయినా కానీ చదువుకుని ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు నాకు ఎలాంటి కంప్యూటర్ పరిజ్ఞానం లేదు, నాకు సాఫ్ట్వేర్ రానట్టు లేదు అంటే సి లాంగ్వేజ్ రాదు, జావా రాదు, పైథాన్ రాదు, ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు అన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకుంటానికి రెడీగా ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఈ వీడియో పూర్తయ్యే వరకు చూడండి, మీకు క్లియర్ గా ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూషన్ చేసి చూపించి తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలాగ వర్క్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సింపుల్ గా ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఉంది కదా, ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్ సింపుల్ మనం దీన్ని ఇలాగా ఇలా చేసిన తర్వాత సింపుల్ గా మనం ఎలా డ్రాగ్ చేసుకోవచ్చు. సేమ్ దీన్ని కూడా ఇలా చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లేకపోతే మన ఇక్కడ ఉంది కదా, జూమ్ ఉంది, జూమ్ అవుట్ ఉంది, జూమ్ ఇన్ ఉంది, ఇలా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ని మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు, సేవ్ అయిపోద్ది. ఇలా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ యాక్టివ్ గా గిట్ హబ్ నుంచి ఈ అకౌంట్, ఈ ఎన్ఐ10 టూల్ ని చేసుకున్న 1,70,021 మెంబర్స్ ఉన్నారన్నమాట. డే బై డే ఇంక్రీజ్ అయిపోతూనే ఉంటారు. తర్వాత మీకు ఇది చూపించాను కదా, ఇక్కడ మీకు ఇంకొక సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునేది ఫ్లోవిజ్ అని ఉంటుంది అనమాట. ఇది ఫ్లోవిజ్ అనమాట, ఇది ఫ్రీ వర్షన్ అనమాట. ఫ్లోవిజ్ బిల్డ్ ఏ ఏజెంట్స్ విజువల్ అనమాట. మనం ఏ ఏజెంట్స్ విజువల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ ఏజెంటిక్ సిస్టమ్స్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. మనం ఫ్రీగా ఇక్కడ గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయగానే మన అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఇవన్నీ గురించి ఉందన్నమాట. దీని గిట్ హబ్ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారంటే 41,325 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఇలా ఉంటుంది అనమాట ఎన్విరాన్మెంట్. ఇక్కడ స్టార్ట్ టు డిటెక్ట్ యూజర్ ఇంటెన్షన్, GPT 4.1, ఇలా ఏజెంట్, టెక్నికల్ ఏజెంట్, సేల్స్ ఏజెంట్, రీసెర్చ్ ఏజెంట్, అకాడమిక్ ఏజెంట్, క్యాలిక్యులేటర్ మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు ఓపెన్ గా, అంటే ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దీని గురించి కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేం కంపెనీస్ వాటిని, గ్లోబ్, నైస్, ఇన్సైడ్ సాఫ్ట్వేర్, సిన్సిస్, యూనిక్, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అనమాట, కంపెనీస్. వీటి అన్ని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనమాట. వీటి గురించి డాక్యుమెంట్స్ ఉంటుంది మొత్తం. వీటితో పాటు మల్టీ ఏజెంట్స్, సింగిల్ ఏజెంట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు ఇంకేమున్నాయంటే, ఇంకేమేమి ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే ఆ ప్లాట్ఫామ్స్ నేనేమేమి ఎక్స్ప్లెయిన్ చేయగలనంటే మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు ఎన్ఐ10, ఫ్లోవైజ్ AI.com, NI10IO.com, తర్వాత మేక్ ఏఐ, తర్వాత జేపియర్ జేపియర్ ఇవి జనరల్ గా ఉన్నాయి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, ల్యాంగ్ ఫ్లో అవన్నీ చాలా ఉన్నాయి. వీటితో జనరల్ గా వాడుతుంది అనమాట ఎన్ఐ10. ఇవి నో కోడ్, నో కోడ్, లో కోడ్, లెస్ కోడ్, డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసుకొని మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెషన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎన్ఐటిఎన్ గురించి. మీరు సింపుల్ గా ఏం లేదు, జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎలాగ చేస్తాను ఏంటి అనేది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనుకోకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయ్యేదాకా చూడండి. మీకు మంచిగా క్లియర్ కట్ నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతాను. నా వర్క్ ఫ్లో ఎక్కడ ఉంది, ఆ వర్క్ ఫ్లో ఎన్విరాన్మెంట్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ కదా, ఈ వర్క్ ఫ్లోస్ ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ మీ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఎలా జరుగుతుంది అనేది మీకు వర్క్ ఫ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జిక్యూషన్ ఎక్సెస్ ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇక్కడ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ పైన కోన్ వెక్టర్ స్టోర్కి వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి.
ఏదైనా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ ఉంది, ఈ అవుట్పుట్ ఉంది ఇక్కడ చూడండి. మనం ఇచ్చిన డేటా అనేది ఏం ఇచ్చాం, ఏం ఫైల్ ఇచ్చాం అంటే పీడిఎఫ్ ఫైల్ ఇచ్చాం అనమాట. మిటిగేటింగ్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ ఇన్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్. ఇక్కడ ఈ మెషిన్ లెర్నింగ్ అప్రోచ్ అనమాట. మే ఈ డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ తో ఉంటే దాన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ తో మనం ఎలా చేసుకుంటాం అనే దాని గురించి ఇచ్చామన్నమాట. ఇది ఇది పీడిఎఫ్ అనమాట, ఫైల్ ఎక్స్టెన్షన్ దాని అయింది పీడిఎఫ్, మైమ్ టైప్ అప్లికేషన్ ఆర్ పీడిఎఫ్ అనమాట. సైజ్ ఎంత ఉంది, 6.48 MB ఉంది. ఇక్కడ డౌన్లోడ్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఏదైతే అప్లోడ్ చేసామో. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందండి డేటా, స్కీమాలో కావాలి, స్కీమాలో ఇలా స్కీమా మనం ఇచ్చింది మొత్తం, పేరెంట్స్ ఏంటి, పేరెంట్ జీరో అంటే ఇవన్నీ మనకి ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా స్కీమా. ఒకవేళ టేబుల్ ఫార్మాట్ లో కావాలంటే ఆ డేటా మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా మొత్తం ఇలాగా పేరెంట్స్, లాస్ట్ మోడిఫైయింగ్ యూజర్, ఇలా టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఇలా టేబుల్ ఫార్మాట్. ఒకవేళ జేసన్ ఫార్మాట్ లో కావాలంటే జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది, జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. తర్వాత బైనరీ ఫార్మాట్, ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చామో ఇది బైనరీ ఫార్మాట్ అనమాట. ఈ బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది. ఇక్కడ ఈ పైన కొన్ని వెక్టార్లు ఏముందంటే ఇది ఎలాగా ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. ఈ పైన కొన్ని అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఇన్సర్ట్ ఆపరేషన్ మోడ్, ఇన్సర్ట్ డాక్యుమెంట్స్ ఎలా తీసుకుంటాం, ఇవన్నీ ఎలా తీసుకుంటాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అవుట్పుట్ ఉంది, లాగ్స్ ఉంది. అవుట్పుట్ ఎలా ఉంది అనమాట. ఇది ఎక్కడ ఉంది, స్కీమాలో ఉంది. స్కీమాలో కావాలంటే స్కీమాలో చూసుకోవచ్చు ఇలాగా. స్కీమాలో కావాలంటే స్కీమాలో చూసుకోవచ్చు, లేకపోతే టేబుల్ ఫార్మాట్ లో చూసుకోవాలంటే టేబుల్ ఫార్మాట్ లో చూసుకోవచ్చు. ఇది టేబుల్ ఫార్మాట్, మెటా డేటా, పేజ్ కంటెంట్ ఇలా అన్నీ వస్తాయి అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి ఎన్ని పేజీలో ఉంది, 2 పేజెస్ లో ఉంది. ఇప్పుడు మనం ఎన్ని కావాలి, 2 కావాలనుకున్నాం ఇలాగా ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ సెకండ్ పేజ్ ఇలా వస్తుంది. ఇలాగా దాని గురించి మొత్తం పేజ్ కంటెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. జేసన్ కావాలంటే జేసన్ ఫార్మాట్ లో చేసుకోవచ్చు, ఇలా వస్తుంది అనమాట. మెటా డేటా, బ్లాక్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఓకేనా. తర్వాత ఇది కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలాగా ఈ దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. దీన్ని ఎలా ఎగ్జిక్యూషన్ అయ్యిందంటే ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడు మనం చార్ట్ మోడల్ తో ఇప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ తో మనం కమ్యూనికేట్ చేయాలి. అదే ర్యాగ్ అంటే. ర్యాగ్ అంటే ఏంటంటే రిట్రీవల్ అండ్ డాక్యుమెంట్ జనరేషన్. మనం ఏదైతే ఒక డేటా ఇచ్చామో ఆ డేటాను లోడ్ చేసిన తర్వాత ఆ డేటాని చంక్స్ గా క్రియేట్ చేసాము. చంక్ అయిన తర్వాత వెక్టర్స్ క్రియేట్ చేసి వెక్టర్స్ కాస్త ఎక్కడ స్టోర్ చేయాలి, ఎంబెడింగ్స్ చేసిన తర్వాత ఎంబెడింగ్ మోడల్ కావాలి. ఇది ఎంబెడింగ్ మోడల్. దాన్ని డిఫాల్ట్ ఫ్లోడర్ లో స్టోర్ చేయాలి. ఇది ఎక్కడ స్టోర్ చేయాలి, పైన నేను వెక్టర్ స్టోర్ లో స్టోర్ చేసుకోవాలి. దాని క్రియేట్ ఇండెక్స్ అది ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ఇప్పుడు ఆ అయిపోయిన దాని డేటా నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తాము, దాంతో కమ్యూనికేషన్ చేయాలి. ఇది చార్ట్ అనమాట. ఇప్పుడు దీనికి ఈ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చార్ట్ అని పెట్టుకోండి, లేకపోతే ప్రాంప్ట్, లేకపోతే క్వశ్చన్ ఆర్ ప్రాంప్ట్ అని ఉండి, లేకపోతే ప్రాంప్ట్ కాకుండా క్వైరీ అనండి, క్వైరీ కాదు క్వశ్చన్ అండి, లేకపోతే ఇన్పుట్ క్వశ్చన్. ఇన్పుట్ క్వశ్చన్ అయితే రీనేమ్ ఇచ్చామంటే అది ఇన్పుట్ క్వశ్చన్ గా మారిపోయింది అనమాట. ఇన్పుట్ క్వశ్చన్ ఇచ్చి మనం ఏదైతే ఇన్పుట్ క్వశ్చన్ అడిగామో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎంబెడింగ్ మోడల్ ఉంది, ఎక్కడ స్టోరేజ్ చూసాము. ఇప్పుడు మోడల్ అడగాలి. మోడల్ అంటే చాట్ జీపీటీ. ఇక్కడ మోడల్స్ అంటే చాట్ జీపీటీ కావచ్చు, మిస్టర్ 7 కావచ్చు. ఆ మోడల్స్ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తా ఇక్కడ. తర్వాత ఇక్కడ మెమరీ కావాలంటే సింపుల్ మెమరీ కావచ్చు, లేకపోతే పోస్ట్ డిగ్రీ మెమరీ కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. టూల్స్ అంటే పైన కోన్ స్టోర్ వెక్టర్. ఆల్రెడీ మన ఎంబెడింగ్ చేసిన వెక్టర్స్ మొత్తం ఎక్కడ ఉన్నాయి, పైన కొన్ని వెక్టర్ స్టోర్ అనే డేటాబేస్ లో ఉన్నాయి. దాని నుంచి ఏమి ఎంబెడింగ్స్ వాడాము, ఓపెన్ ఎంబెడింగ్స్ వాడాం కాబట్టి ఆ ఎంబెడింగ్స్ చేసిన వెక్టర్స్ మొత్తం ఈ స్టోర్ లో ఉన్న డేటా మొత్తం ఇక్కడికి వచ్చి దీంతో మన డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెక్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సింపుల్ గా హాయ్ అని ఇస్తే ఇప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో రాదో చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఏమి ఇచ్చాం, ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ మిటిగేషన్ ఆఫ్ డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అన్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. హాయ్ హలో హౌ కెన్ ఐ అసిస్ట్ టుడే ఉంది. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను మనం ఏం డేటాబేస్ అడిగాము, ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ మనం ఇప్పుడు మనం ఏం డేటా ఇచ్చామంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ దేంట్లోకి వచ్చాం కనుక ఈ హైట్ చార్ట్ లో ఇక్కడ చూడండి. ఇప్పుడు వాట్ ఈస్ డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని అడిగాం. ఇప్పుడు ఆన్సర్ అడుగుతున్నాం.
చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏమడిగాం ఇక్కడ, ఇట్ సీమ్స్ దేర్ మైట్ బి ఏ స్మాల్ టైపో ఇన్ యువర్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే డేనియల్, డేనియల్ అనే క్వశ్చన్ లో రాంగ్ ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్ లో రాంగ్ అడిగాం కనుక ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఇట్ సీమ్స్ దేర్ మైట్ బి ఏ స్మాల్ టైపో ఇన్ యువర్ క్వశ్చన్. క్వశ్చన్ లో ఏముంది, టైపో మిస్టేక్ ఉంది అనమాట. అందుకని ఇక్కడ ఏమనగాలి, ఇక్కడ సింపుల్ గా డిఈఎన్ఐఏఎల్ అని అడగాలి. నేనేం అడిగాను, డిఏఐఎన్ఈఎల్ అని అడిగాను. దట్ ఈస్ ద రాంగ్. అందుకని మీకు చూపించడానికి అలా క్వశ్చన్ అడిగాను, రాంగ్ క్వశ్చన్ అడిగాను. అది కూడా మనకు టైపో మిస్టేక్ అని చూపించింది. కాకపోతే ఎలా ఉండాలంటే ఐపీ, నువ్వు అడిగిన క్వశ్చన్ ఎలా ఉండాలంటే నేను ఎలా ఉండిద్ది అనుకుంటున్నాను, డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని అడిగింది. మనం అడిగింది ఏంటి, వాట్ ఈజ్ డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ కదా. ఇప్పుడు దాని గురించి అదే కరెక్షన్ చేసుకొని ఇక్కడ చూడండి, మామూలుగా ఏ ఏజెంట్స్ లో లిమిటేషన్ ఏంటంటే మనం ఏదైతే క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వటమే దాని వర్క్ అనమాట. ఇక్కడ ఈ ఆటోమేషన్ ఏజెంట్ కి ఆటోమేషన్ వర్క్ ఫ్లో ఏంటంటే మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో ఆ క్వశ్చన్ కరెక్ట్ చేసుకుంది. ఇక్కడ మళ్ళీ మనం కరెక్షన్ చేయాల్సిన అవసరం అక్కడ, ఇక్కడ అక్కడైతే మనం కరెక్షన్ చేసుకుని మనం కరెక్ట్ గా క్వైరీ ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి అదే క్వశ్చన్ ని కరెక్షన్ చేసుకుంది. ఐ బిలీవ్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ డేనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. అదే క్వశ్చన్ ని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మనకు కావాల్సిన ఆన్సర్ ని మనకి అవుట్పుట్ లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఇన్ ఎస్పెషలీ N8N. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుదాము. ఇక్కడ ఏదైనా వాట్ ఈస్ మెషిన్ మెషిన్ లెర్నింగ్ అని అడిగారు. వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అని అడిగితే మనకు ఆన్సర్ వస్తుందా రాదా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ అల్గారిథమ్స్ అండ్ స్టాటిస్టికల్ మోడల్స్ టు ఎనేబుల్. ఇది ఏం చేస్తుంది, మోడల్ నుంచి తీసుకొని వస్తుంది అనమాట. ఇది మోడల్ నుంచి తీసుకొస్తుంది. ఇప్పుడు కాకుండా మన డాక్యుమెంట్స్ ఏముందంటే వాట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ attacks in wireless sensor networks. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమైనా వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఇచ్చిన పీడిఎఫ్ లో ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ ఆన్సర్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఏం అడిగాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకు ముందు మెషిన్ లెర్నింగ్ అడిగినప్పుడు ఇలాంటి లేవు, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అని లేదు. ఇక్కడ చూడండి, ఇన్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ అటాక్స్ దట్ కెన్ బి టార్గెట్ ది నెట్వర్క్. దీస్ అటాక్స్ కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్: క్లాసిఫికేషన్ బేస్డ్ అటాక్స్ బిహేవియర్, యాక్టివ్ అటాక్స్, అండ్ దెన్ అటాకర్ యాక్టివ్లీ డిస్టర్బ్స్ ది నెట్వర్క్ ఆపరేషన్స్ బై ఇంజెక్టింగ్ మాలిషియస్ డేటా. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయని చూపించింది అనమాట. అంటే మన వర్క్ లో ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ N8N లో వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి. ఇప్పుడు మీకేం చేయాలంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక సింపుల్ గా మనం ఏదైనా ఒక వర్క్ ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ముందు సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత మన వర్క్ ఫ్లో సేవ్ అయిపోయిన తర్వాత ఓవర్ వ్యూకి వెళ్దాం. ఓవర్ వ్యూకి వెళ్ళిన తర్వాత మనం వర్క్ ఫ్లో ఇక్కడ ఉండిపోయింది. ఒకవేళ మీకు క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు క్రియేట్ చేయాలంటే క్రియేట్ న్యూ వర్క్ ఫ్లో. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇక్కడ ఈ N8N అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా కోడ్ రాసాము. ఇక్కడ మీరు చూస్తుండగా నేను ఏమైనా కోడ్ రాసానా, చెప్పండి ఒకసారి. నేను ఎలాంటి కోడ్ రాయలేదు. ఇక్కడ ఏం కోడ్ రాయకుండా చూడండి, ఇక్కడ ఈ N8N అనేది లో కోడ్, లెస్ కోడ్ ఆర్ నో కోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ది కాంపోనెంట్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ది వర్క్ ఫ్లో అనమాట. క్రియేటింగ్ ది వర్క్ ఫ్లో అండ్ ఎగ్జిక్యూట్ ది వర్క్ ఫ్లో. ఇలా చేసుకోవడానికి ఉపయోగపడే టూల్ ఏంటంటే ఇది N8N టూల్ అంటాము. ప్రొనౌన్సియేషన్ యాజ్ N8N టూల్. ఇప్పుడు ఇది లోడ్ అవుతుంది అనమాట. ఈ లోడ్ అవుతున్నప్పుడు వర్క్ ఫ్లో కాంపోనెంట్స్ మనం ఏం కావాలి, ఇప్పుడు మనం డేటా అనేది లోడ్ చేసుకోవడానికి ఒక గూగుల్ డ్రైవ్ కావాలి. ఆ గూగుల్ డ్రైవ్ సెటప్ చేసుకోవాలంటే మనకి మళ్ళీ జీసీపీ, మళ్ళీ సర్వర్ ప్రాబ్లం అయింది. ఈ జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ యాక్టివ్ అకౌంట్ కావాలన్నమాట. యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫ్రీ అకౌంట్ ఉంది కూడా.
ఇది ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని జీసీపీ క్లౌడ్ కౌన్సిల్ నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం నా ఛానల్లో ఉందన్నమాట. అది మీకేమైనా డౌట్ ఉంటే అడిగితే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనం ఈ జీసీపీ ఇప్పుడు గూగుల్ డ్రైవ్ గూగుల్ డ్రైవ్ అనేది వన్ ఏపీఐ అనమాట. ఏపీఐ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఎనేబుల్ చేసుకోవడానికి ఏముంటది, దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలి, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలని. ఇక్కడ కనెక్షన్ అనేది లాస్ట్ అనేది సర్వర్ అనేది చాలా డౌన్ ఉంది ఈ రోజు. ఎన్ఐటెన్ సర్వర్ అనమాట. ఎన్ఐటెన్ సర్వర్ అనేది చాలా డౌన్ ఉంది అనమాట. దీని గురించి మీకు తర్వాత సెషన్ లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ మీకు ఎలాగ చేయాలి అంటే అవి డ్రాగ్ అండ్ అవి ఒకసారి కాంపోనెంట్ చూపిస్తాను. ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ అని క్లిక్ చేయండి. ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్ అని టైప్ చేయండి. గూగుల్ గూగుల్ డ్రైవ్ గూగుల్ డ్రైవ్ అని కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా గూగుల్ డ్రైవ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఏంది, ఆ గూగుల్ డ్రైవ్ లో మనం ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఆ ఫోల్డర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. లేకపోతే ఆన్ చేంజెస్ టు ఏ స్పెసిఫిక్ ఫైల్, మనం ఏదైనా ఆ ఫైల్లో చేంజెస్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఆ ఫైల్లో ఉన్న డేటాను వాడుకోవాలనుకుంటున్నావా. ఇప్పుడు ఆన్ చేంజెస్ ఇన్వాల్వింగ్ ఏ స్పెసిఫిక్ ఫోల్డర్, మనం ఏదైనా స్పెసిఫిక్ ఫోల్డర్ ఉన్న దాంట్లో చేంజ్ చేయాలనుకున్నాం. ఇలాగ దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను సింపుల్ గా. ఈ సర్వర్ ఇక్కడ ప్రాబ్లం ఉందన్నమాట. అయినా ఎంతవరకు వస్తే అంతవరకు చూపిస్తాను. తర్వాత ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసేస్తా. మీకు ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. నేను కంప్యూటర్ సైన్స్ చదువుకోలేదు, నాకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు, ఏమి తెలియదు అనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు ఈ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పించడానికి సిద్ధం. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ గా ఎలాగా పారామీటర్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ దీని పేరు మీద కూడా మార్చుకోవచ్చు. సింపుల్ గా దాన్ని ఏం చేయాలంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ మార్చుకోవచ్చు. సింపుల్ గా అక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఏం పెట్టుకుంటారు, లేదా గూగుల్ డ్రైవ్ అని పెట్టుకోండి, లేకపోతే మీ పేరుతో పెట్టుకోండి, లేదా గూగుల్ డ్రైవ్ బాల్ అని పెట్టుకుంటున్నాను, అలా పెట్టుకోవచ్చు. ఏం కాదు, నో ప్రాబ్లం. ఇలా వచ్చిన తర్వాత మీరు గూగుల్ డ్రైవ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్ గా నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాది అక్కడ చూపిస్తుంది. మీకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ క్లిక్ చేయాలి. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఏముంది, ఆథరైజేషన్ రికమెండేషన్ అంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్క్ కావట్లేదు అనమాట. అందుకని సర్వర్ ప్రాబ్లం ఉందని ఇక్కడ మీకు కనిపించలేదు. లేకపోతే మనం ఇక్కడ సింపుల్ గా అక్కడ రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఆ రీడైరెక్ట్ మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కి అవుతుంది అనమాట. ఈ సెషన్ గురించి మీకు నెక్స్ట్ సెషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీకు ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి, ఈజీగా మొత్తం ఎండ్ అయ్యే వరకు నా వీడియో చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగండి. మొత్తం ర్యాగ్ అంటే ఏంది, చాట్ అంటే ఏంది, దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా అనేది మొత్తం మీకు నెక్స్ట్ సెషన్. ఎందుకంటే నాకు ఇక్కడ సర్వర్ డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. అందుకని థ్యాంక్ యూ. సైనింగ్ గా బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.